ఒక రోజున శ్రీకృష్ణదేవరాయల వారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలనిపించింది. ఆ రోజు ఉదయాన్నే సభ ప్రారంభమైన తరువాత సభికులను ఉద్దేశించి తనకు బ్రహ్మాండమైన కల వచ్చిందని చెప్పారు. వెంటనే తెనాలి రామలింగడిని ఉద్దేశించి, రామలింగ, మీరు నేను ఓ కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. ఎక్కడికో గాని మనమిద్దరమే వెళ్తున్నామట. నడుస్తూ నడుస్తూ ఓ 2 పెద్ద గుంటల మధ్యలో మనం పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉంటే మరో గుంట నిండా మురికి ఉంది. మురికి గుంటలో మలమూత్రాదులతో పాటు చెత్త చెదారం అన్నీ ఉన్నాయి. దారి కూడా చాలా ఇరుకుగా ఉంది. అయితే ఆ దారిలోనే మనం నడవాల్సి వచ్చింది అంటూ ఆపకుండా చెప్తున్నారు రాయలవారు. మళ్ళీ కొనసాగించిన రాయలవారు, ఇద్దరం మునివేళ్ల మీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నామట. అయితే ఆ సన్నటి దారిలో నడవటం సాధ్యం కాక మీరు నేను పట్టుతప్పి పక్కనుండే గుంటలోకి జారి పడిపోయామట. నేనేమో తేనె గుంటలో పడిపోతే మీరేమో మురికి గుంటలో పడిపోయారు. నేనేమో హాయిగా తేనె గుంటలో పడిపోయి తీయటి తేనెను తాగుతూ ఆనందంగా ఉంటే మీరేమో అబ్బా నేను చెప్పలేను అంటూనే మీరేమో మలమూత్రాదులతో నిండిన మురికి గుంటలో పడిపోయారని చెప్తూ ముక్కు మూసుకున్నారు. రాయలవారు చెప్పింది విన్న సభికులంతా పడి నవ్వారు. కొంతమంది అయితే సంతోషం పట్టలేక చప్పట్లు చేర్చారు. ఎప్పుడు చూసినా అందరినీ ఎగతాళి చేసే రామలింగడికి తగిన శాస్తి జరిగిందని, కనీసం రాయలవారి కళ్ళలోనైనా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని, మరికొందరైతే ఎగతాళి చేస్తూ బళ్ళీ బళ్ళీ అంటూ కేరింతలు కొట్టసాగారు. సభికుల ఉత్సాహాన్ని చూసిన రాయలవారు కలను మరింత రంజుగా కొనసాగిస్తూ, తానేమో తాగగలిగినంత తేనెను తాగి ఆ గుంట అంచును పట్టుకుని కష్టపడి ఎలాగోలా పైకి వచ్చాను. అయితే మీరు మాత్రం ఆ మురికి గుంటలోనే కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు మీకు కూడా గుంట అంచు దొరికింది. అటు ఇటు జరుపుకుంటూ ఎలాగోలా మీరు కూడా పైకెక్కబోయారు. అంతలోనే ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా జారిపోయి దబీమని మళ్ళీ ఆ గుంటలోనే తలక్రిందులుగా పడిపోయారని, అంతలోనే తనకు మెలకువ వచ్చిందని చెప్పారు. రాయలవారు చెప్పింది విన్న సభికులందరూ పొట్ట చక్కలయ్యేలా నవ్వారు. ఒక్క రామలింగడు తప్ప. అయితే అంతటినీ కిమ్మనకుండా విన్న రామలింగడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. వెంటనే ఎంత రాయలవారైతేనే కవీంద్రుణ్ణి ఇంతలా అవమానిస్తారా అంటూ వెంటనే మనసులో ఓ ఆలోచన చేయసాగాడు. తర్వాత రోజున రాయలవారు కొలువు తీరి ఉండగా రామలింగడు లేచి నిలబడి, మహారాజా, నిన్న తమకు వచ్చిన కలను వినిపించారు. రాత్రి నాకు ఓ కల వచ్చింది. చిత్రంగా అది తమరు ఆపిన చోటే మొదలైంది. ఏలిన వారి సెలవైతే నేను వివరంగా మనవి చేసుకుంటానని అన్నాడు. ఏదో నవ్వులాటకు మొదలు పెడితే నాకే చుట్టేట్లున్నాడే అని మనసులో అనుకున్నారు రాయలవారు. అయినా సరసులు కనుక కలను ఎలా ముగిస్తాడో విందామన్న కుతూహలం ఆయనకు ఎక్కువైంది. ఒకంత భయపడుతూనే బింకంగా, చెప్పండి రామకృష్ణ అన్నారు. మీరేమో తేనెగుంటలోంచి సులభంగా బయటకు వచ్చేశారు. కానీ నేను మురికి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను. అయితే చాలాసార్లు ప్రయత్నించిన మీదట చివరికి ఎలాగోలా పైకి చేరుకోగలిగాను. కానీ అప్పుడు మనిద్దరికీ ఒక సమస్య ఎదురైంది అంటూ కాసేపు ఆపాడు రామలింగడు. ఏం సమస్య అంటూ ఆత్రంగా అడిగారు రాయలవారు. ఆ వేషాల్లో మనం ఇంటికి ఎలా వెళ్ళటం అని ఆలోచించాం. దానికి పరిష్కారంగా నేను ముందు మీ ఒంటి మీద ఉన్న తేనెనంతటినీ శుభ్రంగా నా నాలుగుతో నాకేశాను. ఆ తర్వాత మీరు కూడా నన్ను అలాగే శుభ్రం చేశారని కలను పూర్తి చేసి నింపాదిగా కూర్చున్నాడు రామలింగడు. రామలింగడు చెప్పిన దాన్ని విన్న సభికులంతా ఆశ్చర్యంతో నోర్లెల్లబెట్టారు. నివ్వెరపోయిన ప్రజలకు ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కాలేదు. మహారాజును పట్టుకుని అలా మాట్లాడిన రామలింగడి ధైర్య సాహసాలకు వారంతా మనసులో మెచ్చుకున్నా సందేహంతో ఎలాంటి భావాలను బయటకు వ్యక్తం చేయకుండా అలాగే కూర్చుండిపోయారు. అయితే చివరకు రాయలవారే గట్టిగా నవ్వడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి రామలింగన్ని ఏడిపిస్తే చాలా ప్రమాదమని శ్రీకృష్ణదేవరాయల వారికి అర్థమైంది. ఇక అప్పటి నుంచి ఆయన అలాంటి సాహసాలు చేస్తే ఒట్టు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.